నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నా మేడం. సార్ చాలా మంది అంటే కపుల్స్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారు మౌనిక కదా. అవును. మౌనిక, మనం ఏంటంటే ఈ విషయం మన ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాలి. ఏంటంటే మనం హిట్ టీవీ ద్వారా లీగల్ కూడా చేస్తున్నాం. లీగల్ అంటే మన హిట్ టీవీ ఆధ్వర్యంలోనే లీగల్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. సో దాంట్లో అన్ని లీగల్ అంశాలే వస్తాయి. మన వాళ్ళకి చెప్పండి, అది కూడా మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఈ మంత్ ఎండింగ్లోంచి లీగల్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్ అన్నీ మనం వస్తాయి అన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్న పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ అంతే కదా. అవునండి, ఇది చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే మనం అక్కడికి ఎన్ని వెళ్ళినా కూడా అంటే ముఖ్యంగా పార్కు కానీ సినిమా హాల్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కొంతమంది ప్రేమ జంటలు వాళ్ళు చేసే వ్యవహారం చూస్తే బాధ అనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, చాలా వైరల్ అయిన వీడియోస్ కొన్ని మన దగ్గర ఉన్నాయి. అవే మనం వాళ్ళు రెగ్యులర్ అందరం చూస్తాం. దాంట్లో ఏంటంటే ఆ జంటలు బైక్ పైన విన్యాసాలు చేయటం, బైక్ పైన పబ్లిక్లో ముద్దులు పెట్టుకోవటం, అవి మనం చూసింది. అలాగే పార్కులో కూడా చూసినప్పుడు ఆ పార్క్ అనేది పబ్లిక్, అది ఒక్కరికి సంబంధించిన విషయం కాదు. అక్కడ కానీ అలాగే మామూలుగా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే వికృత చేష్టలు కానీ ఇవన్నీ కూడా చూస్తే బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే అమ్మా, అంటే సరే చట్టం జైలు శిక్ష అవన్నీ ఒక పక్కన పెడదాం. అసలు వీళ్ళకి సంబంధించిన ప్రధాన కారణాలు ఏంటో మనం ఆలోచించాలి. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళకి సరైన క్రమశిక్షణ లేకపోవటం, వాళ్ళకి సరైన అవగాహన కల్పించకపోవటం. ఎందుకంటే మోస్ట్లీ అలా చేసే వాళ్ళందరూ అంటే నేను అందరూ అన్నాం, ఎక్కువ శాతం మంది యంగ్స్టర్సే ఉంటారు, టీనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉండి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చి ఏదో జాబ్ చేసుకుంటూ చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారు. ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అనుకుంటే పెద్దలు ఎవరు ఉంటే చెప్పాలి, అమ్మ ఇలా చేయొద్దు, ఈ కొన్ని తప్పు అది. ఎందుకంటే నువ్వు వచ్చింది దేనికి, ఒక లక్ష్యం అనేది ఉండాలి జీవితంలో. ఇప్పుడు యూత్ ప్రతి యువతకి లక్ష్యం లేకపోతే మనం ఏం చేయలేం. సో నేనేమంటానంటే ఫస్ట్ ఆ విధంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి ఫస్ట్. ఇప్పుడు లేదు అలా కాదు అంటే మామూలుగా చెప్తున్నాను, పబ్లిక్ రొమాన్స్ చేశారనుకోండి, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆబ్సెనిటీ అంటాం. ఆబ్సెనిటీ కింద వాళ్ళకి దాదాపు 6 నెలల నుంచి 1 year వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా సరే రొమాన్స్ కనుక చేసినట్లు అంటే ఇప్పుడు ఐపీసీ ప్రకారం వస్తుంది. ఐపీసీ లేదండి, ఐపీసీ వెళ్ళిపోయింది. ఇప్పుడు భారత న్యాయ సంహిత ఉంది కదా July 1 నుంచి, దాని ప్రకారం చూసుకున్నా కూడా మనం ఐపీసీ ప్రకారం చూసుకున్నా కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా పబ్లిక్ న్యూసెన్స్ అంటాం. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న నేరాలే, ఇవి పెద్ద నేరాలు ఏమి కాదు. కాకపోతే 6 నెలల వరకు జైలు శిక్ష, తర్వాత కొంత ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నేనేమన్నానంటే ఇప్పుడు ఇలా ఫైన్ విధించి 6 నెలల వరకు జైలు శిక్ష ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొంత ప్రజల్లో ఓకే ఇది వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 41 CRPC నోటీస్ ఇస్తారు మామూలుగా. 41 CRPC ఇచ్చి నోటీస్ ఇచ్చి చేస్తారు. కాకపోతే పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది. ఇలాంటి విషయాలు నేను చూశాను చాలామంది అంతకుముందు కూడా. ఏంటంటే ఎవరైతే కపుల్స్ ఎవరైతే ఉన్నప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఫస్ట్. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించడం. సో పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి ఈ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి మీ పిల్లల్ని ఇట్లా చేయటం వల్ల నష్టం అవుతుంది, మీకు లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పటం. వీటన్నిటి వల్ల ఇంకొకటి ఏంటంటే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటో చెప్తున్నా, పబ్లిక్ రొమాన్స్ చేయటం వల్ల ఎవరైనా సరే తెలియకుండా వీడియోలు తీయొచ్చు. నేను అదే చెప్తున్నాను. మనం సరే ఇప్పుడు కుర్రోడు ఆవేశపడుతున్నాడు లేదా ఒకళ్ళు ఆవేశపడుతున్నారు, టక్కన ఏదో ఏ పార్కులోనో లేకపోతే ఎక్కడో గుట్టుగా ఏదో చేద్దామని ఆలోచనలో ఉన్నారనుకోండి, చేసినప్పుడు ఎవడో చాలామంది ఉన్నారు. ఈరోజు కెమెరా అనేది అందరి దగ్గర ఉంది, ఇప్పుడు జేబులో పెట్టుకొని టక్కన వీడియో తీసి అలా బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ నాన్నకి చెప్తానని చెప్పి జరిగినాయి. ఒక అమ్మాయి అట్లా సూసైడ్ కూడా చేసుకుంది కొన్ని సందర్భాల్లో. సో అలాంటివి ఏంటంటే నేనేమన్నాను, ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎందుకు అంటే ఒకవేళ మీకు అంత ఒకళ్ళ పట్ల ప్రేమ అభిమానాలు ఉంటే పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయండి, దాని గురించి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. కాబట్టి ఇలా పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ చేయటం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం కూడా ఒకటి సమాజానికి వ్యతిరేకం, 2 చట్టానికి వ్యతిరేకం, 3వది మీ కుటుంబ సభ్యులకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో అనేది ఆలోచించాలి. అంటే నేను ఏమంటున్నానంటే ఇలాంటి విషయాల్లో సరే చట్టము వెళ్తుంది, కేసులు పెడతారు, అవన్నీ ఒక భాగం అయితే మెయిన్ అవేర్నెస్ తీసుకురావాలి, పేరెంట్స్కి అవేర్నెస్ తీసుకురావాలి. పేరెంట్స్ వాళ్ళకి కూర్చోబెట్టి వివరంగా చెప్పాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. న్యాయవాదికి అయితే ఆబ్సెనిటీ కింద అసభ్యకరంగా వాళ్ళు చేసే ప్రతి ప్రవర్తన కూడా అది నేరమే. దానికి మరి శిక్ష పడి జైలు శిక్ష పడితే జీవితం ఖరాబ్ అవుతుంది.
కాబట్టి ఏంటంటే నేను అనేది అందరికీ అదే చెప్తున్నాను, దయచేసి మీరు పబ్లిక్ ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తించమాకండి. మీరు మంచిగా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మ్యారేజ్ చేసుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.